హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్. ఐఎమ్ వర్కింగ్ in treatment range hospital, and this treatment range hospital is available in KPHB road number 4, కుకట్పల్లి, హైదరాబాద్. సో ఈరోజు చూసుకుంటే కనుక మగవారిలో అంగం యొక్క ముందలున్న చర్మం ఏదైతే ఉందో అది టైట్ అవ్వడం కావచ్చు, లేకపోతే షుగర్ అటాక్ కావడం వల్ల అది వెనక్కి పోకపోవడం కావచ్చు, లేకపోతే వెనక్కి లాగేటప్పుడు విపరీతమైన మంట నొప్పి రావడం కావచ్చు, లేకుంటే అక్కడక్కడ క్రాక్స్ రావడము, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ రావడానికి మెయిన్ ఇష్యూ ఏంటనుకుంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో 90% ఈ సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఈ క్రాక్స్ రావడం కావచ్చు, అనేబుల్ టు రిట్రాక్ట్, వెనక్కి పోదు, మనం వెనక్కి అనేది కొద్దిగా టైట్ అవుతూ ఉంటుంది అన్నట్టు, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో దీన్నే మనము ఫైమోసిస్ అంటుంటాం, దీన్నే మనం బెలనైటిస్ అంటాం, దీన్నే మనం బెలనోపాస్థైటిస్ అంటాం. ఇవి డిఫరెంట్ కండిషన్స్, ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క కండిషన్ ఉంటుంది, దాన్ని బట్టి మనం చికిత్స అనేది చేస్తుంటాం. సో వీటన్నిటికీ చూసుకుంటే కనుక శాశ్వత పరిష్కారం ఏంటి అనుకుంటే కనుక సుంతి ఆపరేషన్, దీన్ని మనం కత్న అంటుంటాం, సర్కంసిషన్ సర్జరీ అంటాం. ఈ సర్కంసిషన్ సర్జరీ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని KSR స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు. ఇది చాలా అత్యాధునిక చికిత్స, మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్స్ అన్నట్టు ఇవన్నీ. దీనివల్ల ఏంటంటే 5 minutesలో సర్జరీ అయిపోతుంది, వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, పేషెంట్ ఇమ్మీడియట్గా వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. ఎందుకంటే అవి కుట్లు ఉండవు, అక్కడ పిన్స్ పడిపోతాయి అన్నట్టు, ఆ పిన్స్ ఆటోమేటిక్గా ఊడిపోతుంటాయి. సో ఇట్లా ఫైమోసిస్ ఉన్న వాళ్ళకి మనం మందులు పెట్టినా కానీ తగ్గదు, ఎందుకంటే మందులతో లొంగదు ఆ డిజీజ్. ఎందుకంటే దాని ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది టైట్ అయిపోయి ఉంటుంది, మందులతో లూజ్ అవ్వదు. సో దానికి 100% ఆ ముందరున్న చర్మం తీసేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. యూజువల్గా ముస్లిమ్స్ చూసుకుంటే కనుక చిన్నప్పుడే చేయించుకుంటుంటారు, బట్ వీళ్ళు ఏంటంటే హిందూస్లో వచ్చే వరకు అది చేయించుకోరు, ఆ ప్రాక్టీస్ ఉండదు. వీళ్ళకి ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్లో షుగర్ అటాక్ అయినా, లేకుంటే చిన్నతనంలో సరిగ్గా క్లీనింగ్ చేయకపోయినా, సరిగ్గా అంటే వెనక్కి వాష్ చేసుకోవాలని తెలియకపోయినా అది అలాగే వదిలేస్తుంటారు. అవి అతుకులు అయిపోయి చివరికి మొత్తం అడేషన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి, దానివల్ల చర్మం వెనక్కి పోదు. వీళ్ళకి రేపు ఇంటర్ కోర్స్ అప్పుడు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నట్టు. సో వీళ్ళకు కంపల్సరీ మనం చర్మం తీసేయాలి, వేరే ఆప్షన్ లేదు, మందులతో తగ్గదు కాబట్టి కంపల్సరీ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇది మనము స్టేప్లర్ అనే మెథడ్ ద్వారా చేస్తాం. ఈ స్టేప్లర్ ఏంటి అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేప్లర్ KSR అనేది. ఇందులో సిలికాన్ రింగ్ ఉంటుంది, మనం పిన్స్ డైరెక్ట్గా చర్మం మీద పడకుండా మధ్యలో ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆ రింగ్ ఊడిపోయిందంటే పిన్స్ ఆటోమేటిక్గా ఊడిపోతాయి అని అర్థం. సో ఇది పాటించాల్సిన జాగ్రత్తలు ఏంది అనుకుంటే కనుక సర్జరీ అయిపోయిన తర్వాత యథావిధిగా మనం హాఫ్ అన్ అవర్లో ఇంటికి పంపించేస్తాం. దానికి ఒక పట్టీ ఉంటుంది, మేము ఒక పట్టీ కడతాం, అది ప్రెషర్ బ్యాండేజ్ అన్నట్టు, అంటే బ్లీడింగ్ అవ్వకుండా కడుతూ ఉంటాం. అది మనం ఒక 12 hours to 24 hours తర్వాత తీసేసి రెగ్యులర్గా స్నానం చేసేటప్పుడు మంచిగా రుద్ది కడుక్కుంటే కనుక ఆ పిన్స్ ఏవి ఊడిపోవు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి రావు. కాబట్టి చర్మాన్ని కొంచెం వెనక్కని ఆ ఏరియా అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి, ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2 ఏంటి అంటే, ఒకటి అంగం పెద్ద కాకుండా చూసుకోవాలి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంగం పెద్ద కాకుండా చూసుకోవాలి, అట్లీస్ట్ ఒక 10-15 రోజులు అంగం పెద్ద కాకుండా చూసుకోవాలి. రెండవ ముఖ్యమైనది ఏంటి అంటే మన ఇంటర్కోర్స్ చేయకూడదు, కలవకూడదు, అట్లీస్ట్ 1 month వరకు ఇంటర్కోర్స్ చేయకూడదు. ఈ 2 జాగ్రత్తలు కనుక తీసుకుంటే అసలు సర్జరీ అయినట్టు కూడా తెలియదు, అంత పెయిన్లెస్ సర్జరీ అన్నట్టుది. సో ఎవరికైనా ఇట్లా ఫైమోసిస్ కానీ, షుగర్ వచ్చిన వాళ్ళలో బెలనైటిస్ కానీ, లేకుంటే బెలనోపాస్థైటిస్ కానీ, BXO కానీ, ఇట్లాంటి వ్యాధులు ఏమైనా ఉంటే కనుక, ఇట్లాంటి డిసీజ్ ఏమైనా మీరు గమనిస్తే కనుక నేను చెప్పిన లక్షణాలు అంటే చర్మం వెనక్కి పోకపోవడము, చర్మం టైట్గా పోవడము, వెనక్కి ఓసారి వెనక్కి వెళ్ళిన చర్మం మళ్ళీ ముందరికి రాకపోవడము, కింద ఒక పట్టి లాంటిది, ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాంటిది ఉంటుంది, దాన్ని ఫ్రెన్యులం అంటాం, అది టైట్ అయిపోవడము, ఓసారి ఎరెక్షన్లో బ్లీడ్ అవ్వడము, ఎరెక్షన్లో కట్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. మనం KSR స్టేప్లర్తో సర్కంసిషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.